అందరికీ నమస్కారం. ఈరోజు మనం గురక తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. అనేక వందల రకాల జబ్బులు మనుషులకు ఉన్నాయి. జబ్బు ఎవరికైనా వచ్చిందంటే ఆ జబ్బు వల్ల బాధ ఆ వ్యక్తికే కలుగుతుంది. కానీ అనేక వందల రకాల జబ్బులో ఒక భిన్నమైన జబ్బు ఉంది. ఈ జబ్బు కనుక ఎవరికైనా వచ్చిందనుకోండి, జబ్బు ఒకళ్ళకి వస్తే బాధ పక్క వాళ్ళకి వస్తుంది. అదే గురక జబ్బు. గురక పెట్టినందుకు లేపితే నేను ఎక్కడ పెట్టానంటారు వాళ్ళు. వాళ్ళకి తెలిసినప్పుడు గురక రాదు కదా మరి. అందుకని జబ్బు ఒకరికి, బాధ పక్క వాళ్ళకి. మరి అలాంటి గురక తగ్గాలంటే ఏం చేయాలంటే, ముఖ్యంగా మీరు అందరూ చేసే తప్పు, నైట్ 9కి, 10కి, 11కి తిని పడుకుంటారు. ఈ పొట్టలో పడ్డ ఆహారం బరువంతా వెళ్ళి పడుకున్నప్పుడు లంగ్స్ మీద పడుతుంది. అందుకని లంగ్స్ గాలి నిండుగా ఎక్కించుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఆహారం తిన్నందుకు అరిగించుకోవడానికి ఎక్కువ గాలి కావాలి. కానీ గాలి ఎక్కువ తీసుకోవడానికి అవరోధం, ఈ లంగ్స్ మీద ప్రెషర్ ఎక్కువ, పొట్టదేళ్ళి పడిపోతుంది అనమాట. అందుకని ఎక్కువ గాలి కావాలి, కానీ గాలి ఎక్కువ పీల్చుకునే సదుపాయం లేకుండా పొట్ట నిండా ఆహారం తిన్నాం. అందుకని నైట్ తిని పడుకోవటం వల్ల గురక ఎక్కువ వచ్చేస్తుంది. అదే నేను చెప్పినట్టు ఇప్పుడు ఆహారపు అలవాట్లు మార్చండి, గురక భలే తగ్గుతుంది అనమాట. ఈవినింగ్ మీ డిన్నర్ని 6 గంటలకల్లా ఓన్లీ ఫ్రూట్స్ తినేసేయండి. అంటే బెస్ట్ డిన్నర్ అన్నమాట ఇది. అంటే మీరు 6-6:30 కల్లా సరిపడా 2 జామకాయలు, ఒక బొప్పాయి మొక్కలన్నీ, లేకపోతే ఒక కర్బూజా, ఒక అరటిపండు, ఇట్లా రేక్కాయలు, కమల ఒకటి, ఇట్లా ఏ ఫ్రూట్స్ అయినా సరే డిన్నర్ 6-6:30 కల్లా క్లోజ్ చేసేసేయండి. సరిపడా పళ్ళు తినేసేయండి. ఈ పండ్లు అరగటానికి ఎక్కువ ఎనర్జీ, ప్రాణవాయువు అక్కర్లేదు, ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతాయి. 8:30-9 కల్లా, అంటే 8:30 లోపే మీకు ఫ్రూట్స్ అరిగిపోతాయి. ఇక 9-9:30కి మీరు పడుకున్నారనుకోండి, పొట్ట ఖాళీగా ఉంటుంది. పొట్ట ఖాళీగా ఉంది కాబట్టి లంగ్స్ మీద ప్రెషర్ పడదు. పైగా నిద్దట్లో కూడా మీకు లంగ్స్ నిండుగా గాలి వెళుతుంది. ఆల్రెడీ బొజ్జున్న వారికి, బరువు ఉన్న వారికి ఎక్కువ గాలి కావాలి. ఈ గాలి బాగా వెళ్ళటానికి మీకు చక్కటి అవకాశం వస్తుంది అనమాట. అంటే ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ తింటే మీకు ప్రాణవాయువు బాగా ఎక్కువ వెళుతుంది నిద్దట్లో. అందుకని ఇరుకు మార్గంలో గాలి కూడా అవరోధం లేకుండా వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత రెగ్యులర్గా ఎర్లీ డిన్నర్ తీసుకుంటే ఓన్లీ ఫ్రూట్స్ బెస్ట్ డిన్నర్ అనమాట. ఒకవేళ మీరు పడుకునేటప్పుడు కనుక ఏమైనా ఆకలి ఇస్తున్నది అనుకోండి, ఒక చిన్న గ్లాసులో 2 స్పూన్లు తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకు వేడి నీళ్ళు అట్లా త్రాగేసేయండి, ఆకలి అనిపించదు అనమాట. ఇక అంటే ఇది గురక తగ్గటానికి, బరువు తగ్గటానికి, బొజ్జు తగ్గటానికి భలే మంచి టెక్నిక్ అనమాట. మీరు ఆహారాలు ఏవి తిన్నా పగలు, నైట్ మాత్రం ఇట్లా తినకండి. ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ అనేది ఈ ప్రిన్సిపల్ మొదలెట్టండి. మీరు బరువు బొజ్జు తగ్గాలి కదా, మధ్యాహ్నం అన్నం మానేసి 2 పుల్కాలు పెట్టుకోండి. కూర ఎక్కువ తినండి. చప్పగా వండుకుని ఎక్కువ కర్రీస్ తింటే పొట్ట, బరువు స్పీడ్గా తగ్గిపోతాయి. ఈ 20 రోజులు, నెల రోజులు మీరు ఫాలో అయ్యేసరికి చాలా మార్పు మీ గురకలో వచ్చేస్తుంది అనమాట. అంటే ఏమీ లేదు, మనం పడుకున్నప్పుడండి ఈ నాలిక భాగం కూడా అట్లా వెనక్కి వెళుతుంది. కొండ నాలిక ఇవన్నీ వెళ్ళి గాలి వెళ్ళే గొట్టానికి అడ్డుపడతాయి అన్నమాట. అందుకని పెద్ద సౌండ్ వస్తుంది. ఇరుకు మార్గంలో గాలి వెళ్ళాలి. లావైన వారికి నాలిక కూడా లావైపోతుందండి. అది కూడా కొవ్వు బట్టి మందంగా అయిపోయి కొండ నాలిక భాగం కూడా కొవ్వు బట్టి అట్లా వెనక్కి వాలి గాలి మార్గానికి అవరోధం కలిగిస్తుంది అనమాట. అంచేత ఈ బరువు తగ్గడానికి మనం చేసే ప్రిన్సిపల్స్ అన్నీ గురక తగ్గించడానికి పనికొస్తాయి. ఎర్లీ డిన్నర్ ప్రిన్సిపల్ మీరు ఇట్లా నియమంగా ఫాలో అవ్వండి. డైలీ ఇంకొంచెం బాగా ప్రాణాయామం చేయండి. 15 గంట 20 నిమిషాలు మీరు ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం, చంద్రనాడి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం ఇట్లా కనుక చేశారనుకోండి, ఈ మార్గాల్లో ఉండే కొవ్వు భాగం కరుగుతుంది, అవరోధాలు తగ్గి నిద్దట్లో కూడా మీకు ప్రాణవాయువు బాగా వెళ్ళటానికి భలే అవకాశం కలుగుతుంది అనమాట. అంచేత మీరు అన్నిటికంటే ప్రాణాయామం 15 మినిట్స్ 20 మినిట్స్ డైలీ చేయటం, ఎర్లీ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవటం. దీంతోపాటు మీరు బరువు తగ్గటానికి రోజు ఒక అరగంట, గంటన్నర వ్యాయామాలు కూడా చేయగలిగితే కొవ్వు కరుగుతుందన్నమాట. కొవ్వు కరిగే కొద్దీ ఈ కొండ నాలిక భాగం, నాలిక భాగం ఫ్యాట్ తగ్గటం, బ్రీతింగ్ అవరోధం, పొట్ట కూడా తగ్గేసరికి లంగ్స్ మీద పడే ప్రెషర్ రాను తగ్గిపోతుంది. గురక ఆటోమేటిక్గా సింపుల్గా తగ్గుతుంది అనమాట. అంటే ఇతర ప్రిన్సిపల్స్ కంటే ఈ 2 ప్రిన్సిపల్ చాలా బాగా ఉపయోగపడతాయి మీకు గురక తగ్గించడానికి. ఆచరిస్తారని ఆశిస్తూ నమస్కారం.